వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 81. ఫ్రెష్ అయ్యాక బయటకు వచ్చిన చరణ్ సోనా కోసం చూస్తాడు. ఆమె కిచెన్లో లేకపోవడంతో బాధపడుతుందా అని మెల్లిగా ఆమె రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి సారీ స్వర్ణిత అని హార్ట్ఫుల్గా చెప్తాడు. అతని వాయిస్కి తేరుకుని దేనికి సారీ అని అర్థం కాక అడుగుతుంది. ఇందాక జరిగిన దానికి నేను కావాలని పట్టుకోలేదు. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ చరణ్. నేను లిమిట్స్ క్రాస్ చేశాను. నా లిమిట్స్లో నేనుంటే అలా జరగదు కదా. ఆమె మాటలకి సర్రమని తలెత్తి ఆమె వెంక చూస్తాడు. ఎందుకో సోనా మాటలు చరణ్కి సహించక అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోతాడు. టిఫిన్ చేద్దాం పద చరణ్. సైలెంట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి ఆమె పెడుతున్న టిఫిన్ చేస్తాడు. ఫస్ట్ టైం చేసిన బ్రేక్ఫాస్ట్ అతనికి నచ్చుతుందో లేదో అని చరణ్ ఆన్సర్ కోసం చూస్తుంటే లబలబమని నోట్లోకి టిఫిన్ పంపించే పనిలో ఉంటాడే కానీ ఇంకేం మాట్లాడాడు. బాబు చెర్రీ ఫ్రూట్. సోనా పిలుపుకి చివుని తలెత్తి చూస్తాడు. ఏంటా చూపు? ఇప్పటి వరకు మా ఇంట్లో కాఫీ కప్ కూడా తీయని నేను మనిద్దరి కోసం కష్టపడి టిఫిన్ చేస్తే ఎలా ఉందో చెప్పకుండా నంగిలా తింటున్నావా అని ఉక్రోషంగా అంటుంది. ఆమె మాటలకి నవ్వొస్తుంటే కష్టంగా ఆపుకొని బాగుంది అని మాత్రమే చెప్తాడు. ఓన్లీ బాగుందా అని మెల్లిగా అడుగుతుంది. చూడు స్వర్ణిత, ఇప్పుడు నేను ఏదైనా అంటే నువ్వు ఫీల్ అవుతావు. మన ఇద్దరం గొడవ పడటం, నువ్వు నా షర్ట్ పట్టుకోవడం, నేను బ్లౌజ్ పట్టుకోవడం, నువ్వు ఫీల్ అయ్యావని నేను సారీ చెప్తే నీ లిమిట్స్లో నువ్వు ఉంటాను అని చెప్పడం అవసరమా నాకు ఇదంతా? అందుకే నా లిమిట్స్లో నేనున్నాను అని తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కోసం వెళ్ళిపోతాడు. అతను చెప్పిన ఆన్సర్కి కోపం, బాధ, ఉక్రోషం అన్నీ వచ్చేస్తాయి సోనాకి. ఇక తినాలనిపించక హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వెళ్ళి శారీ మార్చుకుని డ్రెస్లో ల్యాప్టాప్ బ్యాగ్తో చరణ్ ముందు నిల్చొని వెళ్దామా అని అంటుంది. ఫోన్ చూసుకుంటున్న చరణ్ తలెత్తి శారీలో లేని ఆమెను ఒకసారి చూసి పైకి లేస్తాడు. కారులో ఇద్దరి మధ్య మౌనంగా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఆఫీస్కి వచ్చాక ఆమెతో తనకి సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్న చరణ్ మీద పిచ్చ కోపం వస్తుంది సోనాకి. కానీ సైలెంట్గా తన వర్క్లో బిజీ అవుతుంది. లంచ్ టైంలో సోనా వచ్చి బాక్స్ ఇవ్వగానే సైలెంట్గా తినేసి తన ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఆమెకు వియర్డ్గా అనిపించినా కావాలని చేస్తున్నాడని అర్థమై మౌనంలోనే ఈవినింగ్ వరకు గడిపేస్తుంది. ఇంటికి వచ్చాక కుకింగ్ చేసి ఫ్రెష్ అయ్యాక టీవీలో మూవీస్ చూస్తూ డిన్నర్ కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు చరణ్. అతని బిహేవియర్కి ఏదో పెయిన్గా అనిపించినా మళ్ళీ మౌనంలోనే రాత్రిని పగలుగా మారుస్తుంది. ఇదే తంతు 1 వీక్ వరకు ఉంటుంది ఇద్దరి మధ్య. ఆమె శారీ కట్టుకున్న నో రియాక్షన్, పూజ చేసిన నో రియాక్షన్, ఆఖరికి ఫుడ్ని టేస్టీగా ప్రిపేర్ చేస్తున్న నో రియాక్షన్. అతని బిహేవియర్ కోపం కాస్త బాధగా మారి కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతాయి. ఆమె బాధపడుతుందని తెలిసిన లిమిట్స్ అనే మాట మళ్ళీ వినకూడదని మొండిగా ఉంటాడు చరణ్. తన కో ఎంప్లాయ్ ప్రీతితో నవ్వుతూ మాట్లాడుతున్న చరణ్ వంక చంపేసేలా చూస్తుంది సోన. సోన ఫీలింగ్స్ గమనించి ఇంకా ఎక్కువ వికిలించి మరీ కొలీగ్తో మాట్లాడుతూ ఆమెలో ఒక అగ్ని పర్వతాన్ని పుట్టిస్తాడు. చేతిలో ఉన్న పేపర్స్ నిలపేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సోన. ఆమె వెళ్ళిపోయాక ప్రీతికి బాయ్ చెప్పి తన ప్లేస్లోకి వెళ్ళిపోతాడు చరణ్. వాష్రూమ్లోకి వెళ్ళిన సోన వెక్కి వెక్కి ఏడుస్తుంది. చెర్రీకి నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదా, ఇన్ని రోజులు బావ చెప్పాడని జాగ్రత్తగా చూసుకున్నాడా అని బాధగా తనలో తనే అనుకుంటుంది. ఏదేమైనా విహాన పెయిన్ ఈరోజు అర్థమవుతుంది నాకు. కానీ ఐఎమ్ హెల్ప్లెస్. సారీ విహాన అని మూగగా తనలో తనే బాధపడుతుంది. ఇంటికి వెళ్ళాక కావాలని సోనాను రెచ్చగొట్టాలని ప్రీతితో మాట్లాడుతున్నట్టు ఫేక్ కాల్స్ మాట్లాడతాడు చరణ్. అతను నవ్వులు వింటుంటే ఒళ్ళు మండిపోతున్నా నీకు అనవసరమైన విషయం అని తనకు తానే చెప్పుకొని కిచెన్లో వర్క్ చేస్తుంది. కొద్దిసేపటికి తెల్లారితే తన బర్త్డే అని తెలిసినా ఏం పట్టనట్టు టీవీ చూస్తున్న చరణ్ తీరుకి కిచెన్లో మొత్తం క్లీన్ చేసి తన రూమ్కి వెళ్ళి పిల్లోలో మొహం దాచుకుంటుంది. ఏడుస్తూనే ఏంటి నేను వీడికి ఇంతలా అట్రాక్ట్ అయిపోయాను. చరణ్ మీద నా ఫీలింగ్స్ ఇష్టం నుండి ప్రేమగా మారిన నా లైఫ్లో ఉన్న బ్లాక్ స్పాట్ నన్ను ముందుకు అడుగు వేయనివ్వట్లేదు అని బాధగా అనుకుని బాల్కనీలోకి వెళ్ళి సిటీ వ్యూ చూస్తుంది. వాల్ క్లాక్లో గడియారం 12 చూపిస్తూ ఉంటే బర్త్డే విషెస్ చెప్పడానికైనా వస్తాడేమో అని ఆశగా చూసిన ఆమెకు నిరాశ మిగులుతుంది. సహనాన్ని తొక్కేసి ఆవేశంగా చరణ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా టీవీ చూస్తున్న అతని ముందు నిలబడి
సీరియస్‌గా చూస్తుంది. ఆమె వంక ఒకసారి చూసి మళ్ళీ టీవీ వైపు చూస్తాడు. చెర్రీ నీతో మాట్లాడాలి. ఏంటి? రేపేంటో తెలుసా? తెలుసు. తెలిసి కూడా నీకేం అనిపించట్లేదా? రేపు సాటర్‌డే కాబట్టి ఫుల్‌గా నిద్రపోవాలనుంది. నువ్వు పొద్దున్నే లేపకు నాకు నచ్చినప్పుడు లేస్తాను. అంతేనా? హా! ఇంకేం లేదా? అని దవడలు బిగించి అడుగుతుంది. ఆఫ్టర్‌నూన్ ప్రీతి మూవీకి వెళ్దామని చెప్పింది. నువ్వు ఒక్కదానివే ఉండగలవా? లేకపోతే నీకు కూడా టికెట్ బుక్ చేయమంటావా? అసలే తిక్కలో ఉంది. మనోడు ప్రీతి అని సవతం తెస్తున్నట్టు అనిపిచ్చి, ఆపుతావా నీ ప్రేతాత్మ గోల అని అరుస్తుంది. ప్రేతాత్మ కాదు ప్రీతి తన పేరు. ఏదో ఒక పీత నాకెందుకు దాని గురించి అని అరుస్తుంది. ఎందుకు స్వరింత అలా అరుస్తున్నావు? ఇప్పుడేమైంది అని ఏం తెలియనట్టు అడుగుతాడు. రేపేంటో తెలీదా చరణ్ అని చివరిసారిగా అడుగుతుంది. రేపేంటి స్వరింత అని అయోమయపు చూపు చూస్తాడు. తన రూమ్‌కి వెళ్ళి ఓనం రోజు చరణ్ ఇచ్చిన శారీ తెచ్చి అతని మీదకి విసురుతుంది. దాన్ని క్యాచ్ పట్టుకొని స్వర్ణిత వంక చూస్తాడు. ఈ శారీ ఎందుకు కొన్నావు చరణ్? నీ బర్త్‌డే కోసం కొన్నాను. ఆ బర్త్‌డే ఎప్పుడు? ఆగస్ట్ 12. రేపు డేట్ ఎంత? మళ్ళీ నందిలాగా ఫోన్‌లో డేట్ చూసి ఓహ్ షిట్! సారీ స్వర్ణిత మర్చిపోయాను. హ్యాపీ బర్త్‌డే అని ఒక విష్ మొహాన కొట్టి రేపు నీకు గిఫ్ట్ తెస్తానని చెప్పి చక్కగా తన గదిలోకి వెళ్ళబోతాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు చరణ్? ఏడుపుతో వచ్చిన ఆమె గొంతుకు వెనక్కి తిరిగి నేనేం చేశాను స్వర్ణిత అని సూటిగా అడుగుతాడు. ఎందుకిలా మారిపోయావు? నాతో మాట్లాడట్లేదు. నన్ను కేరింగ్‌గా చూసేవాడివి. ఇప్పుడు నా వంక కన్నెత్తి కూడా చూడట్లేదు. వండి పెడితే ఒక మాట మాట్లాడవు. అసలు నన్ను మనిషిలా చూడట్లేదు నువ్వు అని బాధగా ఫ్లోర్ మీదకి జారిపోతుంది. నువ్వేగా నీ లిమిట్స్‌లో ఉంటాను అన్నావు. అందుకే నేను నా లిమిట్స్‌లో ఉంటున్నాను. నేను చెప్పింది ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కోసం చరణ్. నీ లిమిట్స్‌లో ఉండమని నేను చెప్పలేదు. అది నాకు తెలీదు కదా స్వర్ణిత. అందుకే లిమిట్స్‌లో ఉంటున్నాను. సరే ఎలాంటి లిమిట్స్ మన మధ్య వద్దు. మంచి ఫ్రెండ్స్ లాగా ఇదివరకులా ఉందాం సరేనా? మన మధ్య లిమిట్స్ ఏం లేవు అంటావు అంతేనా? అంతే. ఇప్పుడు నేనేమైనా మాట్లాడొచ్చు, చెయ్యొచ్చు. చెయ్యొచ్చు అనే మాట స్వర్ణిత సరిగ్గా వినక హా! అంటుంది. ఓకే అని చెప్పి ఆమె దగ్గరికి నడిచి ఆమెను పైకి లేపి నిల్చోబెట్టి సోనా చెంపల మీద చేతులు వేసి ఇద్దరి పెదవులు కదిపేస్తాడు. ఊహించని ఆ చర్యకి బెత్తరపోతుంది సోన. బొమ్మలా నిల్చున్న ఆమె నడుం పట్టి దగ్గరకు లాక్కొని టీషర్ట్ లోపల నుండి నడుమును చుట్టేస్తాడు. పెదవులని అతనికి వదిలేసి బొమ్మలా ఉన్న ఆమె తీరుకి చిన్నగా నవ్వుకొని నడుముని గిల్లేస్తాడు చరణ్. అంటూ మూలిగి ఈ లోకంలోకి వచ్చిన సోన చరణ్‌ని దూరం నెట్టాలని చూస్తుంది కానీ అతని బలం ముందు అది అవ్వక సైలెంట్‌గా ఉంటుంది. చరణ్ వదిలిన వెంటనే వేగంగా ఊపిరి తీసుకుంటూ అతని వంక పిచ్చి చూపులు చూస్తుంది. హ్యాపీ బర్త్‌డే బంగారం అని హార్ట్‌ఫుల్‌గా విష్ చేస్తాడు చరణ్. అతని పిలుపుకి ముద్దుకి షాక్‌తో నీలుక్కుపోతుంది సోన. ఆమె ఫేస్ చూసి నవ్వొస్తుంటే పక్కనే ఉన్న వాటర్ అందించి నవ్వుతాడు చరణ్. వణుకుతున్న గొంతుతో ఏం చేశావో తెలుస్తుందా నీకు అని మెల్లిగా అడుగుతుంది. చాలా బాగా తెలుసు స్వర్ణిత. నీ మీద ఇష్టం లేకపోవడానికి కారణం నేను నిన్ను ఇష్టాన్ని మించి ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. సోనా రియాక్షన్ ఏంటి? గెస్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా! సాటర్‌డే, సండే, మండే ఆల్మోస్ట్ ట్యూస్‌డే కూడా అప్డేట్స్ రావచ్చు, రాకపోవచ్చు. బికాజ్ పెద్ద రీజనే ఉంది. నా డెలివరీ టైము. అందుకని అప్డేట్స్ ఆ 4 డేస్ వరకు ఇవ్వలేను. మాక్సిమం వెడ్నెస్‌డే నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బేబీ సేఫ్‌గా పుట్టాలని ప్రే చేయండి. థ్యాంక్ యూ.